బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు హెచ్సియు విద్యార్థులు. హెచ్సియు భూముల విషయంలో కేటీఆర్ తమకు అన్ని విధాల మద్దతు అందించారని యూనివర్సిటీ బీఆర్ఎస్వి ఇన్ఛార్జ్ అభినేష్ తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరి పక్షాన కేటీఆర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నామన్నారు. స్టూడెంట్స్ యూనియన్ ప్రతినిధులను ఢిల్లీ వరకు తీసుకెళ్లి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కల్పించారని చెప్పారు. ఆయనకు వినతి పత్రం అందించడంలో కేటీఆర్ పాత్ర, బీఆర్ఎస్ పాత్ర మర్చిపోలేదని వివరించారు. పోరాటం మొదలుపెట్టిన తొలి రోజు పోలీసులు తమను అరెస్ట్ చేసినప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎలెక్ట్ దాసోజీ శ్రవణ్, బీఆర్ఎస్ నాయకులు మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వచ్చి విడిపించారని గుర్తు చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. హెచ్సియు స్టూడెంట్స్కు నిత్యం వెన్నంటి ఉన్న బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. భవిష్యత్తులోనూ విద్యార్థులకు సపోర్ట్గా ఉండాలని బీఆర్ఎస్వి ఇన్ఛార్జ్ అభినేష్ ఆకాంక్షించారు. డెలిగేషన్ని కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి పక్షాన బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా లీగల్ అసిస్టెంట్స్కి కానీ, మా విద్యార్థులు జైలు పాలైతే కానీ మాకు అన్ని రకాలుగా సపోర్ట్ అందించి మమ్మల్ని మా పోరాటానికి మద్దతు తెలిపిన కేటీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా స్టూడెంట్ యూనియన్ డెలిగేషన్ని కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కల్పించి వాళ్లకు ఒక లెటర్ అందించడం జరిగింది. ఈ ప్రాసెస్లో కేటీఆర్ గారి పాత్ర, బీఆర్ఎస్ పార్టీ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ రోజు మా విద్యార్థులందరూ జైల్లోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు, దాసోజీ శ్రవణ్ గారు, అలాగే ఇతర బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అందరూ కలిసి మాకు సంఘీభావంగా వచ్చి మమ్మల్ని విడిపించడం జరిగింది. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఈ మొత్తం ప్రాసెస్లో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి పాత్ర కూడా చాలా ఉంది. ఆయన మాకు ఎల్లప్పుడూ వెన్నంటే సపోర్ట్ ఉండు మా విద్యార్థి నాయకుల్ని, స్టూడెంట్ యూనియన్ని ఢిల్లీకి డెలిగేషన్గా తీసుకెళ్ళి జాతీయ విద్యా కమిషన్కి మరియు విద్యాశాఖ మంత్రి గారికి లేఖను అందించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి మరియు గౌరవనీయులు కేటీఆర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్షాన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.